సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. నేనే చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరైనా ప్రభువుని వెంబడించాలి అనుకుంటే ఏం చేయాలంట? తమను తాము ఉపేక్షించుకొని వారి సిలువను ఎత్తుకొని వారు వెంబడించాలంట. అంటే యేసయ్య సిలువను మనం ఎత్తుకోవాలా? కాదు కదా. ఎవరి సిలువను ఎత్తుకోవాలి? ఎవరి సిలువని వాళ్ళే భుజం మీద ఎత్తుకొని ఆయనను వెంబడించాలి అంటున్నారు అక్కడ. ఎవరైనా నన్ను వెంబడించగోరితే ఇది మాత్రం చెయ్యాలి వాళ్ళు అంటున్నారు. అంటే మనందరికీ కూడా భుజం మీద ఉందని అర్థమేనా? ఎవరి సిలువను వాళ్ళు భుజము మీద పెట్టుకొని మన ప్రభువుని మనం వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోస్తున్నప్పుడు శ్రమలను సహించారు, బాధను సహించారు, వేదనను సహించారు, అవమానాన్ని సహించారు. మరి దుర్భాషలాడుతూ బూతు మాటలు తిడుతూ చెంపలు పెరుకు వేస్తూ ఉన్నారు ఆయన్ని. అది కూడా ఆయన సహించారు. నీవు దేవుడివైతే దిగి రావచ్చు కదా అని అపహాస్యం చేశారు. అది కూడా ఆయన సహించారు. ఇప్పుడు మనం సిలువ ధ్యానాల్లో ఉన్నాము. ఈ 40 దినాలు కూడా దేవునిలో అధికంగా ఎదగాలనేది మన కాన్సెప్ట్. ఆచారము వ్యవహారం అని కాదు. ఈ 40 దినాల్లో దేవుని అభిషేకం ఎక్కువగా మేము పొందుకోవాలి, ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళు ఉపవాసాలు ఉండొచ్చు, దేవునిలో ఎదగాలనుకున్న వాళ్ళు ఎదగొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మనం మన సంఘంలో ఏమనుకున్నామంటే దేవుని యొక్క ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు అధికంగా అడగాలి అని మనం అనుకున్నాం. దేవునికి కావాల్సింది అదే. ఎప్పుడో ప్రభు చనిపోయారు, ఇప్పుడు కూర్చుని మనల్ని ఏడమని చెప్పలేదు, కానీ మనకిచ్చిన సిలువ ఏదైతే ఉందో దానిని నువ్వు మోస్తూ వెళుతున్నప్పుడు నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందులో మన ప్రభువు ఎదరు నడుస్తూ మాదిరిగా మనకి చూపిస్తున్నారు. అలా అని క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే శ్రమలు, అదే సిలువ ఉంటుందని ఏమాత్రం కూడా మనం చెప్పడానికి వీల్లేదు. మనం ఎలా వెళుతున్నామో మనం వెళుతున్న దారిలోనే సమస్తాన్ని నేర్పిస్తూ ఆయన తీసుకుని వెళతారు. మన ప్రయాణం అంతా సియోన్కి వెళ్ళడానికి, మన ప్రయాణం అంతా నిత్యరాజ్యం చేరుకోవడానికి. ఈ ప్రయాణంలో మనం ఎలా ఉంటే అది చేరుకుంటామో ప్రభువు మనకి మాదిరి చూపించి వెళ్ళారంతే. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే సహనం. ఆయన సహించారు కదా, ఇవన్నీ కూడా సహించారు, వహించారు, బాధలను భరించారు. ఇవన్నీ కూడా ఆయన సహనము. ఇది కూడా కృపావరాల్లో ఒక కృపావరం. సహనము లేకపోతే ఏమీ కూడా చేయలేం మనం. అసలు సహనం అనేది మన జీవితంలో మనం వహించకపోతే అన్ని అనర్థాలకు కారణం ఆ సహనము లేకపోవడమే. ఈ ఓర్పు, సహనం అనేవి గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతాయి అని వాక్యం సెలవిస్తుంది. సహనం ఏం చేస్తుందంట? గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుందంట. సహనం లేని వాళ్ళు ఏం చేస్తారు? ద్రోహ కార్యాలు చేస్తారు. పేషెన్స్ కోల్పోయి ఏం చేస్తారు? వాళ్ళు హత్యలు చేస్తారు. ఇక సహనం కోల్పోయిన వాడు ఏం చేస్తాడు? భార్యను కొట్టి చంపేస్తాడు. సహనం కోల్పోయినటువంటి భార్య ఏం చేస్తుంది? ఇల్లు వదిలి పారిపోద్ది. సహనం కోల్పోయినటువంటి పిల్లలు ఏం చేస్తారు? ఏవేవో అఘాయిత్యాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ సహనం లేకపోవడం వల్ల. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఏదో సిలువ ధ్యానాలు అంటే జస్ట్ ఫాస్టింగ్ అనో, ఒక పూట అన్నం మానేయడం అనో, తెల్లబట్టలు వేసుకొని రావడం అనో, లేకపోతే 40 రోజులు కంటిన్యూగా మేము ఎలాగైనా అటెండ్ అవ్వాలి, ఇయర్ ఎప్పుడు అటెండ్ అవ్వాలి అని అనుకోవడమో కాదు. సిలువలో ఏమి నేర్పించారో అది నేర్చుకోవడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశములో భాగముగా ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తున్నది ఏంటంటే మీరు సహనంగా ఉండాలి. సహనాన్ని దేవుడు నేర్పిస్తాడు, వాక్యం నేర్పిస్తుంది. మనము నేర్చుకుంటూ ఈ సహనం లేకపోతే ఏ కార్యం కూడా మనము చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రయాణానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ట్రైన్ లేటుగా వస్తుంది, లేదంటే ఫ్లైట్ లేటుగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనము పేషెన్స్తో అక్కడ వెయిట్ చేయాలి. నాకు పేషెన్స్ లేదు, నేను అసలు ఇక్కడ ఉండలేను, అసలు నాకు అనవసరం, అది ఈ టైంకి అని చెప్పారు, ఈ టైంకి కాకుండా 2 గంటలు, అది ఎందుకు లేటుగా వస్తుంది అని వెళ్ళిపోయారు అనుకోండి. అక్కడ నుంచి ఎవరికి నష్టం? మనమే కదా. మనం ఆ ప్రయాణం అప్పుడు చేయలేకపోతాం. యాకోబు ఇలా అంటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో,
సహించిన వానిని ధన్యులను అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అంటున్నారు. చూసారా, మీరు యోబు యొక్క సహనం గురించి విన్నారు కదా. ఇక్కడ రాయబడిన మాట చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. అది ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. సహించిన వాళ్ళు, ఓపికతో ఉన్నవాళ్ళు ధన్యులను అనుకునిచున్నాము కదా. యాకోబు రాస్తున్నాడు ఈ మాట. మరి ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అంటున్నారు. మనందరికీ తెలుసు, యోబు చాలా సహించాడు ఆయనకి శ్రమలు వచ్చినప్పుడు. యోబు చాలా పేషెన్స్తో ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. భార్య వచ్చి, ఏమయ్యా ఇన్ని రోజులు కనిపెట్టుకుంటావు, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, పశువులు పోయాయి, అన్నీ పోయాయి, ఆస్తి ఐశ్వర్యాలు పోయాయి, ఇంకెందుకు నీవు దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన నన్ను చంపినను నేను ఆయన కోసం కనిపెట్టుకొని, అది సహనమే కదా. అంటే ఒకవేళ చనిపోయినా చనిపోతానేమో గాక, కానీ అప్పటి వరకు మాత్రం నేను ఆయన గురించి కనిపెట్టుకుని ఉంటాను. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ధన్యులు అంట వాళ్ళు. ఆయన కొరకు ఎదురు చూడాలి. సహనముతో నేను యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉందును అని ఒక భక్తుడు అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మీ సహనము సమస్త జనులకు తెలియబడనీయుడి అనేటువంటి మాట రాయబడి ఉంది. అంటే మన సహనము మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు అని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆ సంఘంతో, ఈ ఫిలిప్పీ సంఘముతో పౌలు ఏమని చెప్తున్నాడంటే, సమస్త జనులకు తెలియాలి మీ సహనం. సమస్త జనులకి తెలియాలంటే మనం ఎంత పేషెన్స్తో ఉన్నామో తెలియాలంటే పక్కనింటి వాళ్ళు వచ్చి అంటారు, అమ్మో వీళ్ళు కాబట్టి తట్టుకున్నారు, ఏమి సహనం బాబోయ్ వాళ్ళకి, మేమైతే అసలు అంతలా తట్టుకోలేం, మేమైతే వాళ్ళకు వచ్చినటువంటి ఆ యొక్క టార్చర్ లేదంటే వాళ్ళ శ్రమలు, లేకపోతే ఆవిడ మరి భలే సహనమూర్తి అండి ఆ తల్లి, అవునే కదా. మనం చాలా సందర్భాలలో మన జీవితాలలో వచ్చిన శోధనలు, ఒక భర్త ఉంటాడు త్రాగుబోతూ, తిరిగిపోతూ, తిండిపోతూ, తిట్టుబోతూ, ఇలాంటి వాడు ఉంటాడు. అప్పుడు చాలామంది మనకి ఇలాంటి సలహాలు ఇస్తుంటారు, అయ్యో అంతటి తాగుబోతూ తిరిగిపోతూ ఎలా ఉంటున్నావు, మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, లేదంటే వదిలేయచ్చు కదా, మీ అత్తగారు అంత టార్చర్ పెడుతుందా, వదిలే, లేకపోతే ఇంకోటి చేయి అనేటువంటివి మనం వింటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, కానీ నిజంగా పాపం అలాగే టార్చర్ తట్టుకుని ఉన్న వాళ్ళని, స్త్రీలను చంపేస్తున్నారు కూడా. మనం ఏ విధంగా చెప్పాలో ఈ రోజుల్లో అయితే అసలు మాట్లాడలేం. కానీ మామూలుగా దేవుణ్ణి నమ్ముకున్న మనము జ్ఞానంతో మెలగాలి. పాము వలె వివేకముగాను, పావురము వలె నిష్కపట. ఆ నిజంగా చంపేసేవాడు అయితే మనం ఎస్కేప్ అవ్వాలి అక్కడి నుంచి. అంటే అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు వివేకం కలిగి ఉండాలి. అదే కదా, ఇంకా పేషెన్స్తో ఉండమన్నాం కదా, నన్ను చంపుతున్నా, నన్ను ఇలాగే ఉండమన్నాడు దేవుడు అని. అలా కాదు, జ్ఞానము కలిగి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని జాగ్రత్తగా మనం కనిపెట్టుకుని వీలైనంత మేర పేషెన్స్ చూపించి దేవుని మీద భారం వేసిన వాళ్ళుగా కొందరు స్త్రీలు ఉండాలి. ఇలా చాలామంది శోధనను సహించినటువంటి స్త్రీలు జయించారు. వాళ్ళు ఖచ్చితంగా జయం వస్తుంది వాళ్ళకి. చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. నన్ను ఆదిలో ఇలా టార్చర్ పెట్టేవాడు, మా హస్బెండ్ ఇలా చేసేవాడు, అలా చేసేవాడు, ఈరోజు ఆయనే ముందెళ్ళి చర్చిలో కూర్చుంటున్నారనే సాక్ష్యాలు వింటూ ఉంటాం కదా యూట్యూబ్లో. మనం దేవునికి సమస్తము సాధ్యమే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిలువ ఉంటుంది. ఆ సిలువను వాళ్ళు మోసుకొని వెళుతుంటారు. కొన్ని సందర్భాలలో మరి భార్యే తిరుగుబోతుంటుంది, భార్యే తిట్టుబోతూ ఉంటుంది. మనం డిఎల్ మూడీ అనేటువంటి ఆయన గురించి నేను చెప్తూ ఉంటాను. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే, మరి ఆయన మాట్లాడితే లక్షల మంది సభలో కూడా అంత సైలెంట్గా, ఆయన ఎవరితో మాట్లాడితే వాళ్ళు పశ్చాత్తాపంతో గుండెలు బాదుకుని ఏడ్చి మరి రక్షించబడేటువంటి అంత అభిషేకం కలిగిన దైవజనుడు ఇంటికి వస్తే ఆవిడ జుత్తు పట్టుకుని, ఆయన జుత్తు పట్టుకుని కేకలు వేసి తిట్టేటువంటి భార్య అంట. ఒక రోజున శిష్యులు అది చూసి, శిష్యులంటే ఆయన యొక్క ఫాలోవర్స్, ఇది చూసి ఏంటి ఆవిడ అంతలా తిడుతుంది, జుత్తు పట్టుకుని ఊపి మాట్లాడుతుంది, ఏమీ మాట్లాడరేంటి అంటే ప్రభువే చూసుకుంటారని చెప్పి ఆయన ఎప్పుడు నవ్వు ముఖంతోనే ఉండేవాడంట. అంటే ఆయన బాధ్యతలు ఆయన చేసేవారు కాదు. ఇంటి దగ్గర పిల్లలను చూసుకోవడం, భార్యను చూసుకోవడం, ఆ మార్కెట్ తేవడం, ఇంటిని పట్టించుకోవడం చేయకుండా తిరుగుతుంటే ఏ భార్యకైనా అలాంటి ఫ్రస్ట్రేషనే ఉంటుంది. కానీ చూసిన మనకి ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఎంత గయ్యాళి, చూసే వాళ్ళకి గయ్యాళిగానే అక్కడ కనబడుతుంది. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఎలా ఉన్నారో బయట నుంచి చూస్తున్న మనము జడ్జి చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా ఇప్పుడు బయట వాళ్ళకి తెలియాలి, ఆయన అస్సలు పట్టించుకోడండి, ఆయన అస్సలు జీతం తేడు, ఆయన అసలు ఇంటిని పట్టించుకోడు, అయినా సరే ఆవిడ ఎంత పేషెన్స్గా ఉంది. సమస్త జనులకు మీ సహనం గురించి తెలియనియండి.
అంతే తప్ప నీ ఇంట్లో నీ భర్త నువ్వు ఎంత సహనశీలివో అనుకుంటే సరిపోదు. అక్కడ నీకు సాక్ష్యము కూడా ఉండాలి. ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు, మీకు సకల జనులకి కూడా మీ యొక్క పేషెన్స్ ఎలాంటి, మీ సహనము ఎలా ఉందో కూడా తెలియనియండి. ఫిలిప్పీ సంఘస్థులారా, మిమ్మల్ని చూసినప్పుడు అనేక మంది అబ్బా నువ్వెంత సహనంగా ఉన్నావు అని నిన్ను గురించి ఓర్చుకోవాలి. బిడ్డలు పుట్టడం ఆలస్యం అవుతుంది. అందరూ కూడా తిడుతున్నారు, అందరూ కూడా ఏదో అంటున్నారు, ఏదో ఇది చేయి అది చేయి అది చేయి అంటున్నారు. లేదు, నేను యోబు వలె సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను అని చెప్తుంది ఆ అమ్మాయి. నేను సహనంతో కనిపెట్టుకుని ఉన్నాను, ప్రభువు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభువుకి వందనాలే, ఆయన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదని బంధువులకు చెప్పింది ఆ చిన్నారి. ఇక మనకి ఆశీర్వాదం వస్తుందని ప్రభువు చెప్పారు, అది ఆలస్యం అవుతుంది. ఈలోపు మన సణుగుడు, మన తిట్లు, ఇంకెప్పుడు 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 ఎంతకని ఓర్చుకొని ఉండాలి నేను, ఇంకెప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు, నా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను ఇదే జీవితం కదా అని తిట్టుకునేటువంటి భార్యలు అనేక మంది ఉంటారు. అంటే వాళ్ళు కరెక్ట్గా వెళుతున్నారా? సణుగుడు అనేటువంటిది దేవుడికి చాలా భయంకరమైనటువంటి అసహ్యమైనటువంటి పదం అది. దేవుడికి సణుగుడు అంటే అసలు ఇష్టం లేదు. ఓర్చుకోవడం, సహించడం అనేది ప్రభువే మనకు అక్కడ నేర్పించారు మాదిరి. సిలువ అంటే అంత సులువు కాదు, సిలువ విజయం అంత సులువు అసలే కాదు. సిలువ ధ్యానాలు చేయడానికి తెల్లబట్టలు వేసుకొచ్చేయడం కాదు సిలువ అంటే. నిజంగా చెప్తున్నాను నేను ఈరోజు. సహించాలి, సహించిన వాడు ధన్యుడని చెప్పుకుంటున్నాం కదా. ఎంత క్లియర్గా చెప్పాడు అక్కడ యాకోబు పత్రికలో. మీరు యోబు యొక్క శ్రమల గురించి విన్నారు. ఆయన సహించడం ద్వారా ఈ ఊరికనే ఆయన అలాగే గతించిపోయాడా? లేదు కదా, రెండింతల ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన నీవు సహించగలిగినంత కంటే మరి ఎక్కువేవి కూడా నీకు టార్చర్ అయినా పెట్టడు. బంగారాన్ని ఎంతవరకు కాలుస్తారంటే అది షైన్ వచ్చే వరకునే, ఆ తర్వాత కరిగిపోయేలాగేమీ కంసాలి దాన్ని ఇంకా దానిలో విడిచిపెట్టడం. ఎలాగనో ఈ శ్రమల కాలంలో, లేదంటే ఈ సహించాల్సినటువంటి టైంలో శ్రమలతో పాటు దానిలో నుంచి బయటకు వచ్చే మార్గాన్ని కూడా ప్రభువు మీకు చూపిస్తాడు. ఈ లోపల ఏం చేస్తారంటే ఈ శ్రమ, లేదంటే లాంగ్ సఫరింగ్ అనేటిది జరుగుతూ ఉన్నప్పుడు మీకు అయితే సణిగి దేవునికి దూరం అయిపోతారు. లేదంటే ముందున్నటువంటి భక్తి మీలో ఉండకుండా ఆవిరి అయిపోతుంది. ఇంకా మూడవది నిర్లక్ష్యపు వైఖరి మీలోనికి వస్తుంది. ఈ మూడిటి ద్వారా దేవునికి విరోధులుగా మనము మార్చబడి మన పంట తగులబెట్టబడుతుంది. మనం కంచె వేసుకోవడం మానేస్తాం, భక్తిహీనులం అయిపోతాం, సణుగుతాం, బయటికి మాత్రం మనం కనిపించాం. ఈ సణుగుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏమైపోయింది అక్కడ, మనం దేవుని దగ్గర ఓడిపోయిన వారము అయిపోతాం. ఈరోజు సిలువ శక్తి కావాలంటే ప్రభువా ఈ యొక్క సహించుట, ఓర్పు వహించుట, సహనము అనేటువంటి కృపావరము నాకు దయచేయండి. హల్లెలూయా. ఈ సహనము అనేటువంటి దానికి మనకు రాసినప్పుడు క్రిందన ఫుట్నోట్లో మృదుత్వము అని రాసి ఉంటుందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 చూపిస్తాను మీకు, తెరవండి. 4వ అధ్యాయము 5వ వచనము. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని ఉందా? ప్రభు సమీపముగా ఉన్నారు. మీరు అక్కడ ఫుట్నోట్లో చూడండి. మరి స్త్రీకి మృదుత్వం ఉందా? నోరేసుకొని పడిపోతున్నారా? మృదుత్వము, ఆ సహనం ఎలా ఉంటుందంటే ఆ పేషెన్స్ నటించడం కాదు, అది మృదుత్వం. మనకి కోపం వచ్చినప్పుడు తెలుస్తుంది మన వికారమైన స్వరూపం ఎలా ఉంటుందో. ఇంటి దగ్గర అరిసినప్పుడు తెలుస్తుంది, పిల్లల్ని తిట్టినప్పుడు, భర్త మీద అరిసినప్పుడు, అందరి మీద కోపం వచ్చినప్పుడు, సణిగినప్పుడు, వికారమైన ముఖం ఒక్కసారి అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఆహా ఏమీ అందము. అప్పుడు ఒక ఫోటో తీసుకుంటే అస్తమానం అది వాట్సాప్ పిక్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది కదండి. ఇలా మనం ఆలోచించుకుంటే దేన్నైనా జయిస్తామండి. దేన్నైనా, నిజంగా దేన్నైనా సరే జయిస్తాం. ఒకసారి హాగర్ గారికి చాలా బాధ వచ్చింది. అక్కడ హాగర్కి ఏం బాధ వచ్చింది? టార్చర్ మొదలైంది అక్కడ. మామూలు టార్చర్ కాదు. అబ్రహాం చెప్పాడు, నీ ఇష్టం నీ చేతిలో ఉంది, నువ్వేమైనా చేసుకో, నేనేమైనా ఇవ్వమన్నానా అమ్మాయిని నాకు అని అడిగాడు ఆయన. అయితే ఆవిడ ఇంకా ఇష్టం అని చెప్పాడు కాబట్టి టార్చర్ మొదలుపెట్టింది. రాయబడి ఉంది క్లియర్గా, చాలా శ్రమ పెట్టిందంట, శ్రమ పెట్టడం మొదలు పెట్టిందంట. అసలు ఈజిప్ట్ అమ్మాయి బానిసే తట్టుకోలేకపోయింది, అంత శ్రమ పెట్టింది. ఏం శ్రమ పెట్టిందో తెలీదు, మరి కొట్టిందో తిట్టిందో, మాటలు సూటి మాటలు అనిందో, మరి ఏం చేసిందో అవమానించిందో మనకు తెలీదు. ఆవిడ శ్రమ పెట్టింది. ఆ టార్చర్ తట్టుకోలేక హాగర్ పారిపోయింది దెబ్బకి. అవునా కదా, పారిపోయింది ఇంట్లోంచి. చాలామంది స్త్రీలు ఈరోజు కార్యాలు జరగలేక, బాధ్యతలు ఎత్తలేక, పిల్లల్ని చూసుకోలేక, భర్తను సరిగా
నీకు డబ్బులు ఉన్నప్పుడు అన్నీ బాగా చూసినప్పుడు ప్రేమించేసినప్పుడు నెత్తి మీద పెట్టుకుని తిప్పుతున్నప్పుడే భర్త, శ్రమ వచ్చినప్పుడు ఏమీ చూడలేనప్పుడు ఆయన జీతం తేలేనప్పుడు నీకు అసలు డబ్బులు ఇవ్వలేనప్పుడు నిన్ను పట్టించుకోలేనప్పుడు భర్త కాడా? పెళ్ళిలో వాగ్దానాలు చేసావు మరి. ఎనీ సిట్యుయేషన్ ఈయనే నాకు భర్త అయి ఉన్నాడు అని, ఈయన ఏది వ్యాధి అందును వేదన అందును బాధ అందును శ్రమ అందును అప్పు అందును ఏది వచ్చినా ఈయనే నా భర్త అని వాగ్దానం చేసి ఇవన్నీ వచ్చినప్పుడు అసలు నువ్వు ఒక భర్తవేనా? నువ్వు అసలు సంపాదించలేని వాడివి, ఒక మగవాడివేనా? భార్యను చూసుకోలేని వాడివి నువ్వు. ఈ డైలాగ్స్ అన్నీ కూడా గయ్యాళి స్త్రీలు మాట్లాడుతూ ఉంటారు, భార్యల్ని గయ్యాళి స్త్రీలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ హాగరు ఏం తిట్లుకి పారిపోయిందో మనకు తెలియదు, కానీ దేవుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి హాగరు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళిపోతావు అని అడగగానే ఆవిడ చెప్పింది, నీవు ఎక్కడి నుంచి వచ్చావు, యజమానురాల దగ్గర నుంచి నువ్వెందుకు పారిపోతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళమ్మా, టార్చర్ మళ్ళీ భరించని చెప్పాడు ఆయన. నేను తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను నా యజమానురాల దగ్గర నుంచి అంటే, నీవు మరలా వెళ్ళి అక్కడ ఉండు, అక్కడే ఉండు. తర్వాత వెళ్ళిపోమన్నప్పుడు పంపించేశారు కదా, బిడ్డ పుట్టేసిన తర్వాత పంపించేశారు కదా, ముందే పంపిస్తే నష్టం ఏంటి? లోపల ఆల్రెడీ ఉన్నాడు కదా ఇష్మాయేలు. చూసారా మీరు ఒకసారి? ముందే పంపించేయచ్చు కదా. నీవు వెళ్ళి యజమానురాలు చేతి క్రింద అణిగి 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 నీ భర్త కింద అణిగి ఉండలేవా? ఉండగలవు కదా. స్త్రీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాట మాట్లాడుతున్నాను. అదే ఒకవేళ భార్య గయ్యాళిదైతే కొన్ని రోజులు సహించుకో, దేవుడు ఏమన్నా కార్యం చేస్తాడేమో. పిల్లలు టార్చర్ పెట్టేస్తుంటే కొన్ని రోజులు సహించి దీర్ఘ ప్రార్థనలు చేయండి. బిడ్డల యొక్క వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటే దేవుడు కార్యం చేస్తాడని విశ్వసించి, ఈ లోపల అవమానం ఉంటుంది. ఈ లోపల అందరూ మా అమ్మాయికి పెళ్ళైపోయింది, 3rd స్టాండర్డ్ చదువుతున్నాడు, దాని బాబు పుట్టాడు అని చెప్తే నువ్వెందుకు అయిపోవాలి, ఇలా అలా అయిపోవాలి ఎందుకు? ఆలస్యం అయింది, సహనం చూపించండి. ఇంకా కార్యం జరగట్లేదు, ఇంకా ఉద్యోగం రావట్లేదు, ఇంకా బిడ్డలు పుట్టట్లేదు, ఇంకా ఇది జరగట్లేదు, ఇంకా జరగట్లేదు. దీనిలో దేవుడు చాలా నేర్పిస్తున్నారండి మనకి. ఆ సిలువని ఎత్తుకుని నీవు నన్ను వెంబడించాలనుకున్నావు కాబట్టి నా వెనకాల నడిచినప్పుడు ఎంతటి విజయం వచ్చిందంటే ఆయనకి, లోకమంతా జయించిన విజయం. హల్లెలూయా. అది మన విశ్వాసమే అంటుంది బైబిల్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము గలవారం ఏం చేస్తాం మనము? సహించుకుంటామండి, సహించుకుంటాం. సహించాలి. సహించిన వాడు ఏం కూడా పాడైపోడు, వాడు ధన్యుడు అనబడతాడు. అలా అని సహించి మనం ఆఖరికి ఓడిపోయామా, మన జీవితంలో నెగ్గలేదా, మనం ఇలా అయిపోయామా సహించినందుకు అని అనుకోవాల్సిన అవసరత మనకి రాదు. బిడ్డల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. శ్రమలు సహించిన వాళ్ళు, కరువు సహించిన వాళ్ళు, వేదన సహించిన వాళ్ళు, భార్య భర్త ఎలా ఉన్నా సరే వాళ్ళు కలిసి జీవించిన కుటుంబాలు ఈరోజు వాళ్ళ పిల్లలు ఉన్నత శిఖరాల మీద ఉన్నారు. అనేక సాక్ష్యాలు చూస్తున్నాం మనం. వాళ్ళకి ఆయుష్కాలం కూడా దేవుడు పొడిగించాడు. అది చూస్తున్నారు. వాళ్ళ మనవల్ని కూడా చూస్తున్నారు వాళ్ళు. మనం చూస్తున్నాం మినిస్ట్రీలని. మా ఫాదర్ వాళ్ళు తిండి లేకుండా ఇలా చేశారంట, ఈరోజు మమ్మల్ని ఇలా దీవించాడంట దేవుడు అని చెప్పట్లేదా మినిస్ట్రీలో? పాస్టర్స్ అందరూ చెప్తున్నారు ఈరోజు. కాబట్టి మన యొక్క ప్రయాస ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు. కాబట్టి ఈ రోజు నుంచి మనం సహనం, పిల్లలు కూడా చదువుకునే పిల్లలు ఇంకా చదువుకొని మంచి ఉద్యోగం కోసం పేషెన్స్తో వెయిట్ చేస్తే మంచిది ఎప్పుడో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయ్యో ఈ సంబంధం దాటిపోతే మళ్ళీ ఏమవుతుందో, పాస్టర్ గారు వద్దన్నారు, మంచిది కాదంటున్నారు, వాళ్ళు అన్యులు అంటున్నారు, ఏం పర్లేదులే అబ్బాయి మారతాడని చేసేసిన వాళ్ళు ఈరోజు ఎంతోమంది శ్రమల పాలైపోయి కూర్చున్నారు అక్కడ. కాబట్టి మీ సహనాన్ని అందరికీ తెలిసేలాగా ఉండాలి. అంటే మనకు శ్రమలు వచ్చినాయని వాళ్ళకి తెలియాలి. అంతేగాని మనం అనేకసార్లు ఇది ఎవరికి తెలియొద్దు, అమ్మో మన పిల్లోడు ఫెయిల్ అయిపోయాడని ఎవరికి కూడా తెలియొద్దు, అమ్మో మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదని ఎవరికి కూడా చెప్పొద్దు. వాళ్ళతో మాట్లాడడం మానేసాను, ఫోన్ చేస్తే ఇదే అడుగుతారు వాళ్ళు. ఎందుకు సిగ్గుపడాలి? దేవుడు రెట్టింపు శక్తితో మనల్ని యోబులాగా డబల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఇస్తానని చాలా క్లియర్గా ఇక్కడ రాయబడి ఉంది. మనం ఆయన ఎంతవరకు ఈ శ్రమకాలాన్ని పెట్టాడో మనకు తెలీదు. ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేస్తే యోసేపులాగా సింహాసనం మీద కూర్చుంటాం. యోసేపుకి ముందే చెప్పేశారు అనుకోండి, నాయన నిన్ను గోతిలో తోస్తారు, ఆ తరువాత నీకు బట్టలు ఉడదీసేస్తారు, తరువాత నిన్ను బానిస మార్కెట్లో పెడతారు, 13 సంవత్సరాలు ఇంక తిరుగుతాడు, అక్కడంతా ఏమంటారు పనివాడి కింద పోతిఫర్ ఇంట్లో ఉంటాడు, జైల్లో కూడా పెడతారు. యాకోబు ఒప్పుకుంటావా అంటే యాకోబు ఒప్పుకుంటాడా? వద్దు నాయన, గొర్రెలను కాసుకుని నా దగ్గర కూర్చొని గోచి పెట్టుకుని కూర్చున్నా చాలు నాకు అంటాడు. అవునా కదా? కాబట్టి ఎంత సహనముతో యోసేపు కనిపెట్టుకుని ఉన్నాడు. మనం కూడా చేద్దాం. ప్రభా మేము సహనముతో కనిపెట్టుకుని ఉంటాం, గొప్ప కార్యాలు జరిగించండి. ఓర్పు, ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. మాకు సహనము కావాలి.
నాకు నేర్పిస్తున్నాడు దేవుడు. నేను సహనంతో ముందుకు వెళ్ళడానికి అవసరమైన కృప కూడా నాకు ఇస్తున్నాడు దేవుడు. నేను నేర్చుకున్న దాన్నే చెప్పగలను తప్ప నేను చేయలేని దాన్ని చెప్పలేను. నేను ఎప్పుడు కూడా వాక్యం నేను నేర్చుకుంటే దాంట్లో నుంచి మీకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనస్కులమై ఉండాలని నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. జాయ్ చెరియన్ గారు కొన్ని పుస్తకాలు పంపించారు పాస్టర్మ్మ గారు. ఆవిడ పంపించినప్పుడు దాంట్లో ఒక చిన్న పుస్తకం ఉంది. వాళ్ళ అమ్మగారు ఎలాగా ఆవిడకి ఆ పిల్లలకి మాదిరికరంగా ఉన్నారని. ఆవిడ కోళ్ళు పెంచుతూ ఉండేవారట జాయ్ చెరియన్ గారు వాళ్ళ అమ్మగారు. కోడి పిల్లల్ని గుడ్లు పెడతాయి కదా, ఆ గుడ్లు పెట్టినప్పుడు 21 రోజులు వాటిని పొదిగిస్తారు కదా, ముందే పగలగొట్టి తీసేస్తే ఏమవుతుంది అని అడుగుతూ ఉండేదంట ఈవిడ. అడుగుతూ ఉన్నప్పుడు అది ముందు పగలగొట్టకూడదు, దానికి పర్టికులర్ టైం ఉంటుంది, అప్పుడే దాంట్లోంచి పిల్ల బయటికి వస్తుంది అంటే 20 రోజులు అయిన తర్వాత ఇతను చిన్న పాపగా ఉన్నప్పుడు ఆవిడని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారు 20వ రోజు 21 రోజులు కదా పొదిగించాలి, 20వ రోజు గుడ్డు పగలగొట్టి బయటికి తీసినప్పుడు ఆ బయటికి వచ్చినటువంటి ఆ యొక్క పిండం ఏదైతే ఉందో ఆ రోజే బయటికి రాగానే కొట్టుకుని చనిపోయిందంట. ఇంకా 1 డేయే ఉంది, అసలు 20 రోజులకి అయిపోవాలి కదా, ఇంకా ఒక్కరోజే ఉంది దానికి టైము. 20వ రోజు కూడా అది బ్రతకకుండా చనిపోయిందంట. అదే 21 రోజులు ఉంచినది బ్రతికి బయటకు వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యం కదా. జీవితకాలం అంతా మర్చిపోలేకపోయారంట. నిజంగా పేషెన్స్తో ఆ రోజు వరకు ఎదురు చూస్తే ఇచ్చే ఫలము అంత అద్భుతముగా ఉంటుంది. హల్లెలూయా. ఒక్కరోజే కదా, ఆ ఒక్క రోజులో నువ్వు తోలనాడి రేపు రావాల్సిందాన్ని ఇప్పుడే పోగొట్టుకుంటున్నావు. అనేక సందర్భాలలో మళ్ళీ మొదలుకు వెళ్తుంది అది. ఈరోజు సహనం గురించి బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను నేను కదా. పేషెన్స్ అంటే ఓర్పు, మృదుత్వము. ఈ మృదుత్వము అది మనం అలా ఉండాలని, స్త్రీ అంటే అలాగే ఉండాలి, నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో పురుషులు కొంచెం చాలా పేషెన్స్గా ఉంటారు. వాళ్ళకి ఏమి రాకపోయినా, ఆశీర్వాదం రాకపోయినా, డబ్బులు రాకపోయినా, వాళ్ళు తేకపోయినా కొంచెం వాళ్ళు పేషెన్స్ చూపిస్తూ ఉంటారు. మనం అసలు స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా సందర్భాలలో ఇక్కడ ఫెయిల్ అయిపోతారు. ఎంత అన్నీ చేసి ఒక్క దాంట్లో నీవు సహనం ఉంచకపోతే మరి భయంకరమైనటువంటి ఏం చేస్తాం, ఆ శాతాని యొక్క శోధన ఇంట్లోనికి వచ్చేసి గందరగోళం అయిపోయి వాడి ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటూ ఉంటాడు కుటుంబాల్లో. కాబట్టి ఈరోజు నాయన నా మీద నా ముందున్నటువంటి సిలువను నేను, నా కాడిని నేను భుజం మీద ఎత్తుకుని ముందుకు నడవడానికి అవసరమైన కృప మీరు ఈరోజు మాకు దయచేయమని అడుగుదాం అందరం కూడా. ఈ సహనం మాకు కావాలి ప్రభువా. ఈరోజు మాతో మీరు మాట్లాడారు, అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడారు, మేము నేర్చుకున్నాం తండ్రి. మేము సహనము కలిగి ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని మనమందరం కూడా అడుగుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. చూడండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎంత బాగుందో చూసారా. ఇది సంఘములతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎఫెసీ సంఘంతో ఏమంటున్నాడంటే, నీవు ఇప్పటి వరకు ఎంత సహనం కలిగి ఉన్నావో నాకు తెలుసు, నేను చూస్తున్నాను. నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదు. చూసారా, అమ్మో అలసిపోయాను ఈ పరిస్థితితో, అలసిపోయాను ఇతనితో, అలసిపోయాను ఈమెతో, అలసిపోయాను ఈ పరిస్థితితో అని అనలేదంట. అలా అనకుండా భారం అంతా భరించి అలసిపోకుండా ఉన్నావని నాకు తెలుసు. హల్లెలూయా. దేవుడికి అన్నీ తెలుసు కదా. ఈ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నారు. నీవు సహనం కలిగి ఉన్నావని నాకు తెలుసు కాబట్టి నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు సిలువ ధ్యానాలలో సిలువలో నుంచి ఈరోజు మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే సహనము. ఇటువంటి సహనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని, అంటే మృదుత్వము కలిగిన వారముగా అనుదినము కూడా ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టలుగా మనం మార్చబడ్డానికి అవసరమైన కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఆయన ఎవరు ఏ విధమైన భారముతో వెళుతున్నారో, బరువుతో వెళుతున్నారో అయా, చాలా డిస్టర్బెన్స్తో వెళుతున్నారు, మాట విననొల్లని కుటుంబ సభ్యులను కలిగిన వారు దేవా నాయన వారి యొక్క భారము మోసుకుంటూ వెళుతున్నారు. వారందరికీ ఈరోజు ఆదరణ నాయన. ఈరోజు వారందరూ ఊరకనే వెళ్ళడం లేదని, వారి సిలువను వారు మోసుకుని వెళ్ళుచుండగా దేవుడు ఖచ్చితంగా వారిని విడిపించి యోబును గొప్ప చేసినట్లుగా గొప్ప చేస్తారని దేవా, నిజంగా ఇష్మాయేలు విషయంలో దేవుడు చేసిన వాగ్దానము తిరిగి వెనక్కి వెళ్ళడము ద్వారా గొప్ప జనాంగంగా తయారు చేసిన వాగ్దానం కూడా నెరవేర్చబడేలాగా ఎలా చేశావో అలాగ అనేక మంది బిడ్డల జీవితాల్లో ఆత్మకార్యాలు మీరు జరిగిస్తారని
నమ్మి విశ్వసిస్తూ ప్రభువా ఈ మాటలు మా వినికిడిలో ఫలింపచేసినందుకు వందనాలు. ఎందరైతే బిడ్డలు వింటున్నారో సహనము లేకుండా నాయన ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారో, విసిగిపోతున్నారో, బాధ్యతల నుంచి దూరంగా పారిపోవాలని చూస్తున్నారు, ఆల్రెడీ పారిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఇప్పుడే దర్శించండి ప్రభా. వారి వారి గృహాలకి మరలా వాళ్ళు తిరిగి చేరుకోవాలి, బాధ్యతలలోనికి మరలా తిరిగి చేరుకోవాలి, అణిగి ఉండాలి, ఆత్మకార్యాలు అక్కడ జరగాలి, అద్భుతమైన విజయాలు యేసు నామంలో వాళ్ళు పొందుకోవాలి, ఆత్మకార్యాలు జరుగులాగిన సహాయము చేయమని ఈ మాటలు మా వినికిడిలో దీవించినందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. God bless you.